కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును సామాన్య ప్రజల జేబులపై జరుగుతున్న నిశ్శబ్ద దాడిగా అభివర్ణించారు రాహుల్ గాంధీ. ఎన్నికలు ముగియడమే ఆలస్యం, కేంద్రం తన అసలు రంగును బయటపెట్టిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే పెట్రోల్ డీజిల్ ధరలను ఏకంగా 8 రూపాయల వరకు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. ఈ ధరల పెంపు ఇక్కడితో ఆగేలా లేదు అని, విడతల వారీగా రేట్లు పెంచుతూ ప్రజల జేబులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. అంతేకాదు దేశంలో త్వరలోనే ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం, ఆర్థిక తుఫాన్ రాబోతుందని తాను కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నాం. ప్రధాని మోదీ మాత్రం ఎప్పటిలాగే సమస్యను పక్కన పెట్టేసి కేవలం రాజకీయాలతోనే బిజీగా గడుపుతున్నారు అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం, ఆ ఎన్నికలు ముగియగానే మిగిలిన సమయమంతా ధరలు పెంచుకుంటూ పోవడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. పెట్రోల్ డీజిల్ ధరల నిరంతర పెరుగుదలపై తిరుపతి జిల్లా వాహనదారులు మండిపడుతున్నారు. గత 10 రోజులుగా ఊహించని స్థాయిలో ధరలు పెరగడం దారుణమంటున్నారు. యుద్ధానికే కారణం చూపి ఒకసారి పెంచితే భరించామని ఇలా రోజు పెంచుకుంటూ పోతే సామాన్యులు బతికేది ఎలా అని ప్రభుత్వాలను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెంచేశారు. గడిచినటువంటి 10 రోజుల్లో 8 రూపాయల మేర పెరగడంతో అటు వాహనదారులు ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కు అధిక భారం అవడంతో అటు నిత్యావసర వస్తువులకు సంబంధించి కూడా ఇప్పటికే రేట్లు హైక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, తిరుపతి పెట్రోల్ బంక్ మనం ఉన్నాము. దాదాపు ఈ 10 రోజుల్లోనే 4వసారి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరగడము. పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పైన ₹2.82 పెరగడము. ఈ రకంగా పెంచుతూ పోతే ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా అటు ప్రయాణికులు ఇప్పటికే వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదో ఒకసారి పెంచితే అటు యుద్ధం కారణంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పి కూడా అందరూ కూడా భావించారు. బట్ ఇదే తరహా కంటిన్యూ అవుతుండడం పట్ల అటు ప్రయాణికులు అయితే మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఆటో కార్మికురాలు ఉన్నారు, అంత మాట్లాడదాం. మరి ఏంది, ఎలాగ చూస్తారు? ఇప్పటికే 4వసారి డీజిల్ రేట్లు పెరిగాయి. ఆటో నడుపుతున్నారు కదా, వర్కౌట్ అవుతుందా? మీరు కూడా రేట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది? నమస్తే అండి, నా పేరు చంద్రకళ. ఈ మధ్య అంటే యుద్ధాల ద్వారా అనేసి డీజిల్ కొంచెం పెంచాలని దాన్ని మేము యాక్సెప్ట్ చేసాము. మళ్ళీ ఈ మధ్య డీజిల్ లేదనేసి నైట్ 2-3 వరకు కూడా వెయిట్ చేసి లైన్లలో నిల్చుకొని తెల్లారుజామున కూడా వచ్చి డీజిల్ పట్టిన పరిస్థితులు ఉంది. మళ్ళీ 8 రూపాయలు 9 రూపాయలు అని పెంచేస్తే మేము యాత్రకు వచ్చే వాళ్ళ దగ్గర 100 రూపాయలు చెప్పినామంటే వాళ్ళు 50 అంటారు, 40 అంటారు. మేము ఇట్లా డీజిల్ పెరిగింది కదమ్మా అంటే వాళ్ళు మేము ఇచ్చేది ఇంతే అంటారు. వాళ్ళు ఇచ్చేది మేము తీసుకొని జీవనాధారం చేసుకుంటాము. దాన్ని తీసుకొని ఇప్పుడు డీజిల్ ఇంత పెంచేస్తే మేము ఎలా బతకాలి సార్? దయచేసి డీజిల్ రేట్ తగ్గించవలసిందిగా కోరుచున్నాను. మీరు ఒక గృహిణి, ఇంట్లో వంట చేసేటువంటి సమయంలో ఆ ఒక వస్తువులకి సంబంధించి కూడా రేట్లు ఎలా ఉన్నాయి? సో ఈ ఒక రేట్లు పెంచిన దానివల్ల దానిపైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం? అవును సార్, నిత్యావసర సరుకులు రేట్లు పెంచేస్తున్నారు. మేము ఆ సరుకులు తీసుకొని ఇది డిమాండ్, ఇది డీజిల్ తక్కువ అయిపోయింది, మేము బాడిగలు తక్కువ ఇస్తా అన్నారు. మేము నిత్యావసర సరుకులు కొనడానికి కూడా మాకు రావట్లేదు. అట్లా సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి, ఇట్లా డీజిల్ ధరలు పెరిగింది. మేము ఎలా బతకాలి, పిల్లలు ఎలా చదివించుకోవాలి? దయచేసి డీజిల్ ధరలు కొంచెం తగ్గించవలసిందిగా, నిత్యావసర సరుకులు కానీ డీజిల్ ధరలు కానీ కొంచెం తగ్గించుకోవాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రయాణికుల పైన కూడా భారం మోపుతున్నారా? ఈ రేట్లు అనేది పెరిగాయా? అంటే అడిగితే మేము ఇంతే ఇచ్చేది, మేము యాత్రికులు కదా, మేము ఏదో చూసి తెచ్చుకుంటాము, దయచేసి మీరు కొంచెం చూసి తీసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, మేము అది చూసుకొని తీసుకోవాలి కదా అని ఇదిలో మేము చూసి తీసుకుంటాము. ఇట్లా డీజిల్ ధర ఎక్కువ తెస్తే మేము ఎలా చేసేది సార్? దయచేసి దాని గురించి కొంచెం ఆలోచించవలసిందిగా. ఏంటి సార్, డీజిల్ రేట్లు పెరిగాయి కదా, మీరు కూడా ఆటో ఛార్జీలు పెంచారా? లేదు, ఆటో డీజిల్ రేట్లు పెరిగాయి కదా, ఏం చూస్తారు? 4వసారి పెరిగింది ఇప్పటికే. అవును సార్, మేము ఆటో తోలం, ఇంటికే పెట్టుకున్నాం, డీజిల్ ఏంటి సార్, పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. మీరు రోజు కూడా ప్రయాణిస్తూ ఉంటారు కదా, ఎలా చూస్తారు? మామూలుగానే చూస్తాం, ఇంకేమన్నా మామూలు కామన్ అయిపోయింది.
అంటే నాలుగోసారి పెంచారు కదా, రేట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఏం రూపీస్ 2 రూపాయలు 3 రూపాయలు కదా పెరుగుతున్నాయి, ఇంకేం లేదు కదా. 10 రూపీస్ పర్వాలేదు కదా, అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు మాత్రం పెరిగిన ధరలకు సంబంధించి ఇంకా అనివార్యం కావడంగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అంటున్నారు. సరే ఏంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇమాంతంగా పెరిగిపోతున్నాయి కదా, ఏం చెప్తారు? ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. అంటే నేను స్టార్టింగ్ అనుకునేటప్పుడు ఏంటంటే డీజిల్ రేట్ అనేది వచ్చి 49 రూపీస్ ఉన్నది, పెట్రోల్ రేట్ ఒక 20 రూపీస్ వేరియేషన్లో ఉన్నది. ఇప్పుడు మరీ ఇంత పెరగడం వల్ల ప్రజలకు చాలా హానికరంగా ఉందని నేను అనుకుంటాను. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. బాధాకరంగానే ఉంది డీజిల్ పెట్రోల్ ధరలు అనేది బాధాకరంగానే ఉంది. దానికి ఇప్పుడు మన మోడీ గారు చెప్పేది ఏంటంటే పెట్రోల్ వెహికల్ నిలిపించేసి, సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇలాంటి కరెంట్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయండి అంటున్నారు. ఇది బయట నుంచి వచ్చి రావడం వల్ల మనకి బయట ఒక పదార్థాలని అంటే వస్తువులు ఏది కొనొద్దంటున్నాడు కదా, ఇది కూడా మనకి చాలా బాధాకరం. అందరూ పెట్రోల్కి అలవాటు పడిపోయి ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్కి అలవాటు పడాలంటే కొంచెం కష్టం అవుతుంది. కొన్ని బైక్స్ సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. సో దానివల్ల ఇది చాలా బాధాకరంగా ఉందండి. పెట్రోల్ ధరలన్నీ తగ్గితే బాగుందని నేను కోరుకుంటున్నాను. సరే ఏంటి నిత్యావసర వస్తువులు కూడా ప్యారల్ గా పెరుగుతున్నాయి కదా, సో అది సామాన్యుడి పైన ఎలాంటి భారం పడేట? సామాన్యుడి పైన పడినా కానీ దాని తగ్గట్టుగా సామాన్యుడికి సబ్సిడీలు అన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి వేరే దేశాలన్నింటిలో కంపేర్ చేసుకున్నా మన దేశం చాలాగా చేస్తున్నారు, చాలా తక్కువగానే పెంచారు. నన్ను అడిగితే వేరే దేశాల్లో చాలా విధంగా డబుల్ కూడా అయినాయి. కాబట్టి మోడీ గారిని మనం అంటే మరోవైపు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అధిక రేట్లు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. దానిపైన ఆంధ్రప్రదేశ్లో అధిక రేట్లు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు. కొద్దిగా ఆర్థిక మాన్యం ఉండొచ్చు, ఒక్కొక్క స్టేట్కి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం కుటుంబాల పరంగా చూసుకుంటే ఇంకో కుటుంబం బాగుంటుంది, ఇంకో కుటుంబం ఇదిగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని కంపేర్ చేసుకోకూడదు కదా. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పట్ల కూడా మనం అర్థం చేసుకోవాలి. డెవలప్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకమే మనల్ని కూడా పైకి తీసుకెళ్తుంది. తిరుపతిలో అయితే భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒక రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడము అనివార్యం కాబట్టి పెంచారు. సో ఆల్టర్నేట్ గా ఈవీ వెహికల్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి సో ఆ రకమైనటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒకరంటుంటే, మరోవైపు ఖచ్చితంగా ఇది సామాన్యుడి పైన పెద్ద భారం మోపడమే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు. ఏదో ఒకసారి పెంచితే అది అందరూ యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఇది వరుసగా 4 సార్లు 8 రూపాయలు 10 రోజుల్లోనే పెంచడం కరెక్ట్ కాదని చెప్పి కూడా అటు సామాన్యులు అదే రకంగానే ఆటో కార్మికులంతా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఆయిల్ కంపెనీలకి మరింత సబ్సిడీలు ఇచ్చి ప్రజలపైన భారం మోపకుండా చూడాలని చెప్పి కూడా తిరుపతి వాహనదారులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.